నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. చిన్న చిన్న స్టోరీస్. ఒక చేపలు పట్టే అతను చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్తాడు. మనకు తెలుసు కదండి, చేపలు పట్టేవాళ్ళు వల ఎలా వేస్తారు? దూరంగా విసురుతారు, వల దగ్గరగా వేయరు. అది కొన్ని తెలివైన చేపలు ఏం చేస్తాయి, ఇంకా చేపలు పట్టి అతను వస్తాడు, వలలో మనం పడిపోతాము అని ఏం చేస్తాయి తెలివైన చేపలు, అతని కాళ్ళ దగ్గర చుట్టూరు తిరుగుతూ ఉంటాయి, దూరం వెళ్ళకుండా. దూరంగా వల వేస్తాడు, చేపలు వలలో పడవు. అంటే ఏంటి దీనికి అర్థము? మనము ఎప్పుడైతే భగవంతుడి దగ్గర మన కాళ్ళ దగ్గర మనం ఎప్పుడైతే శరణం వేడుకుంటామో దేవుడిని, అప్పుడు మనకు మాయా మనల్ని ఏమీ చేయలేవు. అలాగ మన భగవంతుడు శరణులకి వెళ్ళినప్పుడు భగవంతుడే మనల్ని కాపాడుతాడు. అందువల్ల వల్ల పడకుండా ఉన్న చేపలు బతికి బయటపడిపోయినాయి. అందువల్ల మనం ఎప్పుడైతే మాయలో పడతామో, ఎప్పుడైతే ఇంకా నాది నాది అని మనం పరుగు పెడుతూ ఉంటామో, అది అన్నీ మనకి ఏంటంటే మనకి అది శాశ్వతం కాదు. మనం ఎప్పుడైతే భగవంతుడి శరణంలోకి వెళ్తామో అప్పుడే భగవంతుడు అన్నీ మన గురించి చూసుకుంటాడు. మన ప్రాణాలు కూడా బతికుంటాయి. అంటే మనం అలిసిపోయి వస్తాం అనుకోండి, ఎంత నీరసపడిపోతాము. అందువల్ల ఎప్పుడూ కూడా మన భగవంతుడి శరణంలోకి వెళ్తే మనం ఎప్పుడు కూడా మనము మనశ్శాంతిగా ఉంటాము, మన ప్రాణం కూడా హాయిగా ఉంటుంది. దీన్ని బట్టి ఇది అర్థమండి. ఇంకో స్టోరీ. ఒక మంచి వ్యక్తి ఉంటాడు. ఆయన స్నానానికి వెళ్తాడు చెరువుకి. స్నానానికి వెళ్ళేసరికి అతని దగ్గర ఒకటే చెంబు ఉంటుంది. పాపం చాలా లేని పరిస్థితి అది అయింది. ఒకటే చెంబు ఉంటుంది. ఆ చెంబుతో స్నానం చేసేసి సూర్య నమస్కారం అది చేసుకుని చెరువులోని బయటకు వస్తాడు. సరికి ఒక బాగా ఇంకా లేని పరిస్థితిలో ఒక ఆమె వచ్చి, బాబు మాకు ఈ చెంబు ఇవ్వండి, మేము స్నానం చేయాలి, మా ఇంట్లో ఏమీ లేవు, ఈ చెంబుతోడు కూడా మేము దేవుడికి పూజ చేసుకుంటాము, స్నానానికి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది, ఈ చెంబు ఇవ్వండి బాబు అని అడుగుతుంది ఆ మంచి వ్యక్తిని. అడిగేసరికి ఏం చేస్తాడు, మంచి వ్యక్తి అనేసరికి మనసు మంచిది ఉంటుంది, ఎప్పుడు కూడా లేదు అని అనే అలవాటు లేదు. అలాంటప్పుడు ఏం చేశాడు ఆయన మంచి వ్యక్తి ఏం చేశాడు, ఆ చెంబు ఎప్పుడైతే ఆమె అడిగిందో అది కింద పెట్టి కాళ్ళతో తన్నేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. అంటే ఏంటి దీనికి అర్థము? మనం ఎప్పుడైతే ఎవరైనా మన దగ్గర ఉన్న వస్తువు ఎవరైనా అడిగారనుకోండి, మనం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తే మంచిది. అంటే ముందు మనకి ఏదైతే మన మనసులోంచి వస్తుందో అది ముందు ఆత్మకి మన అంతరాత్మ చెప్తుంది. ఎప్పుడైతే ఒక్క సెకండ్ ఆలస్యం చేస్తామో అప్పుడు మన మనసు వస్తుంది. మన మనసు అంటుంది, అయ్యో ఒకటే చెంబు మనం ఇచ్చేస్తే మనం ఏం చేసుకుంటామో అని ఆలోచన వచ్చేస్తుంది. అదే ఆత్మ అయితే ఇచ్చేసిన తర్వాత ఎన్ని వచ్చినప్పుడు ఇంకేమి ప్రయోజనం ఉండదు కదండి. అందువల్ల ముందు ఎప్పుడు వచ్చినా మన మనలో నుంచి వచ్చిన ఫస్ట్ మాట ఏదైతే ఉంటుందో అది అంతరాత్మ మాట. అది మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకి మనశ్శాంతి కలుగుతుంది, మంచి నిద్ర వస్తుంది. మనం ఎప్పుడైతే ఒక్క సెకండ్ ఆలోచించామో అంతే ఆ టైము ఆ విలువ పోగొట్టేసుకుంటాము. ఇంకా దాంతో అయ్యో మళ్ళీ పొద్దునుంచి రాత్రి వరకు పడుకునేటప్పుడు కూడా అదే ఆలోచన వస్తుంది. అయ్యో మనకి ఆవిడ అడిగిందే ఇవ్వలేకపోయాము అని నిద్ర కూడా మనకి సరిగ్గా పట్టదు. అందువల్ల ఎప్పుడు ఏ పని చేసినా ఎవరు ఏమడిగినా ముందు మన అంతరాత్మ ఫస్ట్ మనకి చెప్తుంది చెయ్యొద్దు అని. అది ఆ మాట ఎప్పుడైతే మనం వినగలుగుతామో అప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది లైఫ్. అలా చేసి చూడండి, తప్పకుండా మనకి ఆనందం అనేది కలుగుతుంది లోపల. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది దానివల్ల.